సైన్ పవర్ 6θ ప్లస్ కాస్ పవర్ 6θ యొక్క కనిష్ట విలువ ఎంత? ఇది చూడండి, సైన్ పవర్ 6θ నాకు ఎలా కనబడుతుంది అంటే 2n లా కనబడుతుంది. 6 అంటే 2n ఈవెన్ నెంబరేగా. సైన్ పవర్ 2nθ ప్లస్ కాస్ పవర్ 2nθ యొక్క కనిష్ట విలువ. లీస్ట్ వాల్యూ అంటే నేనేం చేయమని చెప్పానమ్మా, పుట్ θ ఈజ్ ఈక్వల్ టు 45 degrees. అదేనా చెప్పింది? ఓకే, అంటే ఇప్పుడు 45 degrees పెడితే సైన్ 45 ఈజ్ ఈక్వల్స్ టు కాస్ 45 ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా 1/√2. అంటే ఒకవేళ స్క్వేర్ చేశాను అనుకోమ్మా, సైన్ స్క్వేర్ 45 ఈజ్ ఈక్వల్స్ టు కాస్ స్క్వేర్ 45 ఈజ్ ఈక్వల్స్ టు 1/2. ఇవన్నీ నేను బోర్డు మీద రాసినా కానీ మీరు ఎగ్జామ్లో చేస్తే వాచిపోద్ది, మైండ్లో చేసుకోవాలి ఇవన్నీ. అర్థమైందా? రైట్ అమ్మా, నెక్స్ట్ వన్. సో ఇప్పుడు ఇక్కడ సైన్ పవర్ 6 ఉంది కదా, అంటే ఇప్పుడు నేను ఇలా ఉంటే సరిపోతుందా, మళ్ళీ హోల్ క్యూబ్ చేయాలా? మళ్ళీ హోల్ క్యూబ్ చేయాలి. అంటే ఏమవుతుందమ్మా, ఇప్పుడు ఇది సైన్ పవర్ 6θ అనేగా. సో సైన్ పవర్ 6θ అమ్మ మొత్తం నాటి దీనికి s పవర్ 6 రాసా. కాస్ పవర్ 6θ ఇజ్ ఈక్వల్ టు 1/2 హోల్ క్యూబ్ అంటే ఎంతమ్మా 1/8. ఇప్పుడు చెప్పరా బాయ్ అటు సంగతి ఏంది? సైన్ పవర్ 6θ అంటే 1/8 ప్లస్ కాస్ పవర్ 6θ అంటే 1/8. 1/8 ప్లస్ 1/8 అంటే 2 × 1/8 అవునా? ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x కదా, అదే రాశారమ్మా 2 × 1/8. 2 1s 2 4s అంటే హ్యాపీలీ ఆన్సర్ అంతా 1/4. అంటే ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఓకేనా?